పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఊహించినట్లుగానే పెను సంచలనం నమోదైంది. గత 15 ఏళ్లుగా తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికల్లో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ మెజారిటీ మార్కుని సునాయాసంగా దాటేసి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్లిపోతోంది. ఇప్పటిదాకా బీజేపీ 199 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ భారీ విజయం ఖాయం చేసుకుంది. మరోవైపు అధికార టీఎంసీ 88 స్థానాల్లో మాత్రమే ఆధిక్యాన్ని చూపిస్తోంది. ఓట్ల లెక్కింపు కొనసాగుతున్న కొద్దీ బీజేపీ బలం పెరుగుతోంది. మమత దూకుడికి కళ్లం వేస్తూ గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో బీజేపీ భారీగా ఓట్లు కొల్లగొట్టింది. ఇక బెంగాల్లో ఎన్నికల ప్రచార సమయంలో నెలకొన్న ఉద్రిక్తతలు కౌంటింగ్ టైంలో కూడా కొనసాగాయి. పలు చోట్ల బీజేపీ టీఎంసీ కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. తాను పోటీ చేస్తున్న భవానీపూర్లో బీజేపీ అవకతవకలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ కౌంటర్ సెంటర్లోకి దూసుకెళ్లారు మమతా బెనర్జీ. మరోవైపు ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్పష్టమైన మెజారిటీ లభించడంతో ఇక బెంగాల్ సీఎం ఎవరిప్పుడు అన్న ఉత్కంఠ నెలకొంది. సో పశ్చిమ బెంగాల్లో ఊహించినట్లుగానే పెను సంచలనం నమోదైంది. 15 ఏళ్లుగా గత 15 సంవత్సరాలుగా తిరుగులేని శక్తిగా నిలిచిన మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఈ ఎన్నికల్లో మాత్రం దెబ్బ తగిలింది. మామూలు దెబ్బ కాదు, గట్టి ఎదురు దెబ్బ అని చెప్పొచ్చు. ఎందుకంటే మెజారిటీ మార్కుని బీజేపీ చాలా ఈజీగా సునాయాసంగా దాటేసి పశ్చిమ బెంగాల్ పీఠాన్ని కైవసం చేసుకునే దిశగా దూసుకెళ్ళిపోతోంది. రైట్గా మా బ్యూరో చీఫ్ గోపి లైవ్లో ఉన్నారు, మాట్లాడదాం ఒకసారి. గోపి, ఏంటి సిచ్యువేషన్? మరి ఇక సీఎం ఎవరు పశ్చిమ బెంగాల్ కన్న దానిపై ఎలాంటి చర్చ జరుగుతోంది? బెంగాల్లో చారిత్రాత్మక విజయం సాధించిన బీజేపీకి నెక్స్ట్ తదుపరి ముఖ్యమంత్రిగా ఒక బెంగాల్ వాసే ఉంటారు అని చెప్పి ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ స్పష్టం చేశారు. సో తొలి రేసులో ఫస్ట్లో ఇటు సువేందు అధికారి ఉన్నారు, ఆయనే ముఖ్యమంత్రి పీఠం అధిరోహించే అవకాశం కనిపిస్తోంది. సో ఇంకా దీనికి సంబంధించి పార్లమెంటరీ బోర్డు బీజేపీలో జాతీయ పార్టీగా ఏ నిర్ణయం అయినా సరే ముఖ్యమంత్రి ఎవరుంటారు అనేది బీజేపీ లెజిస్లేటివ్ పార్టీ సమావేశాన్ని నిర్వహించి కేంద్రం నుంచి అబ్జర్వర్లు వెళ్ళిన తర్వాత ఇటు ప్రధానంగా తదుపరి ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరు, మంత్రివర్గంలో ఎవరు ఉండాలనేది ఒక సుదీర్ఘమైన ప్రాసెస్. సో తదుపరి కార్యాచరణ ప్రారంభం కాబోతోంది. సాయంత్రం ఇప్పుడు మొత్తం కూడా సెలబ్రేషన్ మోడ్లో ఉంది బీజేపీ జాతీయ నాయకత్వం. సాయంత్రం భారీ విజయోత్సవ ర్యాలీ ఢిల్లీలో నిర్వహించబోతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు, బీజేపీ జాతీయ నేతలంతా కూడా హాజరు కాబోతున్నారు. సో నెక్స్ట్ ఈ ఎన్నికల 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలను కూడా బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమీక్షించబోతోంది. ఇక బెంగాల్ విజయానికి వస్తే ఇటు సువేందు అధికారి, సునీల్ బన్సల్, అమిత్ షా, ప్రధాని నరేంద్ర మోదీ సహా కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, సో ఒకటి కాదు ఇక ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్న తరహాలో, డూ ఆర్ డై అన్న తరహాలో ముఖ్యంగా అక్కడే ఉండి చిన్న చిన్న పోలింగ్ బూత్ల స్థాయి వరకు సమీక్షించారు. అంటే ఈ విజయం ఎంత వారికి అవసరమో, ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాలి అన్న ఉద్దేశంతోనే ఈ ఎన్నికల బరిలో బీజేపీ హోరాహోరీగా పోరాటం జరిగింది. దానికి తగిన ఫలితం ఈరోజు దక్కిందని చెప్పాల్సి ఉంటుంది. ఇటు దక్షిణ బెంగాల్ కానీ ఉత్తర బెంగాల్లో ఇంతకుముందు బీజేపీ ప్రభావం అధికంగా ఉండేది. సో తొలి విడత జరిగిన 152 కాన్స్టిట్యున్సీస్లో అమిత్ షా చెప్పినట్లుగా 100కు పైగా స్థానాల్లో, 110 స్థానాల్లో ఫస్ట్ ఫేజ్ 92% పోల్ పర్సెంటేజ్ నమోదైనప్పుడు ఆయన మర్నాడే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు 110 స్థానాల్లో గెలుస్తాం. సో ఆ దిశగానే 100కు పైగా స్థానాల్లో తొలి విడత జరిగిన 152 కాన్స్టిట్యున్సీలో విజయం సాధించడం జరిగింది. ఇప్పుడు అలాగే సెకండ్ ఫేజ్ 142 స్థానాల్లో, మరో 80కి పైగా స్థానాల్లో ఇటు సెకండ్ ఫేజ్లో కూడా విజయం సాధించడం జరిగింది. సో దక్షిణ బెంగాల్ టీఎంసీకి కంచుకోట, కానీ అటువంటి ప్రాంతంలో కూడా బీజేపీ పూర్తి స్థాయిలో తన హవాను కొనసాగించడం జరిగింది. ఎమ్మెల్యేలపై ఉన్న వ్యతిరేకతను, 15 ఏళ్ల ఇటు అవినీతి పాలన అంశాలు, ఇటు మహిళలకు భద్రత లేకపోవడం, ఇచ్చిన హామీలు, నిరుద్యోగ సమస్యలు, సో ఈ విధంగా అన్ని అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో బీజేపీ సక్సెస్ఫుల్ అయింది. అలాగే హిందువులపైన జరుగుతున్న దాడులు, ఇటు బంగ్లాదేశ్ చొరబాటుదారులు, అక్రమ వలసదారులు, సో వాళ్ళ ఓట్లు, సో వీటిని తొలగించడం, సో ఎస్ఐఆర్ ప్రక్రియ, అన్ని అంశాలని కూడా పూర్తి స్థాయిలో వినియోగించుకుని ఈ ఫలితాలను అయితే బీజేపీ సాధించగలిగింది. కానీ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మాత్రం దీనిపైన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి, రిగ్గింగ్ జరిగింది, అలాగే తమ ఏజెంట్లను కొట్టారని చెప్పి ముఖ్యంగా ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు
అక్కడ కేంద్ర బలగాలను కొనసాగించడం పైన కూడా ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది. సో దీనిపైన లీగల్ బ్యాటిల్ ఏమైనా చేస్తారా, ఎన్నికల ఫలితాలను యాక్సెప్ట్ చేసేది లేదు అన్నట్లుగా మమతా బెనర్జీ మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. సో ఇటు ప్రజా తీర్పును ఎవరైనా గౌరవించాల్సి ఉంటుంది, కానీ అవకతవకలు జరిగాయన్నది ఆమె ఆరోపణ కాబట్టి సో లీగల్ బ్యాటిల్ ఏమైనా చేస్తుందా అనేది మనం వేచి చూడాల్సి ఉంటుంది. ఇక తుది ఫలితాలు వచ్చిన తర్వాత పూర్తిగా ప్రభుత్వ ఏర్పాటుకు సంబంధించి ఎవరు ముఖ్యమంత్రి అనే దానికి సంబంధించి బీజేపీ జాతీయ నాయకత్వం ఇక్కడ పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. ఇది కేవలం బెంగాల్కి సంబంధించే కాదు, ఇటు అస్సాంలో అలాగే పుదుచ్చేరిలో ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు, మిగతా 2 రాష్ట్రాలు కేరళ అలాగే తమిళనాడులో కూడా ఎన్డీఏ బీజేపీ తమ బలాన్ని పెంచుకుంది, ఓటు శాతాన్ని పెరిగింది అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. సో 5 రాష్ట్రాల ఎన్నికల ఫలితాలకు సంబంధించిన సమగ్ర సమీక్ష అనేది జాతీయ నాయకత్వం ఈరోజు సాయంత్రం రేపు చేయబోతోంది. అండ్ ప్రభుత్వ ఏర్పాటు తదుపరి కార్యాచరణకు సంబంధించిన అంశాలపైన కూడా జాతీయ నాయకత్వం ఫోకస్ చేసి నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. రైట్ గోపి.